Hi friends, welcome to Telugu People Spoken English channel. నిన్నటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే పొసెసివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు పొసెసివ్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్లో ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే ప్రెజెంట్ టెన్స్లో రాసింది పాస్ట్ టెన్స్లో రాస్తే ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఏ పర్సన్స్ వచ్చిన పాస్ట్ టెన్స్లో పొసెసివ్ సెంటెన్సెస్ని రాసేటప్పుడు హ్యాడ్ ఉపయోగించాలి, హ్యాడ్ మాత్రమే ఉపయోగించాలి. ఇది సింపుల్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఇది పొసెసివ్ సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్లో రాసే విధానం. ఐ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ ఏ మ్యాంగో, యూ వచ్చిన యూ హ్యాడ్ ఏ మ్యాంగో, హీ వచ్చిన హీ హ్యాడ్ ఏ మ్యాంగోస్, షీ హ్యాడ్ ఏ మ్యాంగోస్, ఇట్ హ్యాడ్ ఏ మ్యాంగోస్ అని చెప్పాలి. ప్లూరల్లో ఉన్న పర్సన్స్ ప్లూరల్లో ఉన్న వి వచ్చిన యూ వచ్చిన దే వచ్చిన ఏదొచ్చినా కానీ దాని పక్కన హ్యాడ్ ఉపయోగించి ఆబ్జెక్ట్ ఏదైతే అది రాసుకోవాలి. దీని గురించి ఇది పొసెసివ్ సెంటెన్సెస్ను పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అంటే ఈ వీడియోస్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అని డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో, మరి ముఖ్యంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల మేము ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడాలి. ఈ వీడియోస్ చూడటమే కాదు, తర్వాత సెంటెన్స్ని తమ ఓన్గా రాయటం ప్రాక్టీస్ చేయాలి. ఈ మెథడ్స్ ఉపయోగించుకొని నేను చెప్పే విధానాన్ని ఉపయోగించుకొని అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఇవి ఉపయోగపడతాయి. కేవలం రాయడంతో ఆగిపోకుండా వాటిని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలి అని మాట్లాడడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారనేది నా హామీ. థ్యాంక్ యూ.